Subscribe to Color Frames. T20 ప్రపంచ కప్ లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ ఎంత విలువైన ఆటగాడో తెలుసు. పొట్టి క్రికెట్ లో దూకుడుగా ఆడుతూ గత 2 ఏళ్లలో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో సూర్య 57 ఇన్నింగ్స్ లో 4 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు సాధించాడు. 171.55 స్ట్రైక్ రేట్ తో 2141 పరుగులు చేశాడు. గత ఏడాది చివరిలో ప్రపంచ కప్ మిగిల్చిన విషాదం నుంచి బయటపడాలంటే భారత్ T20 ప్రపంచ కప్ గెలవాల్సిందే. అందుకు తగ్గట్టుగానే జట్టు కూర్పు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకోసం BCCI కూడా కఠిన నిర్ణయాలు తీసుకునుంది. పైగా విరాట్, రోహిత్ కూడా T20 ప్రపంచ కప్ ఆడుతున్నారు. దీంతో జట్టుకు కొండంత బలం ఏర్పడింది. అయితే సూర్యకుమార్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సిరీస్ ఆడలేదు. దీంతో ప్రపంచ కప్ నాటికి సూర్య అందుబాటులో ఉంటాడా లేదా అన్న ఆందోళన కనిపించింది. పైగా IPL కు కూడా సూర్య దూరం కావచ్చన్న వార్తలు వినిపించాయి. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జర్మనీలో తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైనట్టు పోస్ట్ పెట్టాడు. నా ఆరోగ్యం తొందరగా మెరుగవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను త్వరలో తిరిగి వస్తానని అంటూ ఈ మిస్టర్ 360 రాసుకొచ్చాడు. దీంతో జూన్ లో జరగబోయే T20 ప్రపంచ కప్ నాటికి సూర్య అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న T20 ప్రపంచ కప్ లో గనక సూర్య ఆడకుండా ఉంటే భారత్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలేది. కాగా T20 ప్రపంచ కప్ జూన్ 1న ప్రారంభమై ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్ లో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.